హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. కాసేపు మీరు టైం ఇచ్చి వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ఛానల్ తరపున విశ్వా నుంచి కృతజ్ఞతలు. డబ్బు సంపాదించాలనే ఆలోచనలు మీరు కలిగి ఉన్నారంటే మీరు ఖచ్చితంగా కోటేశ్వరుల జాబితాలతో చేరినట్టే. సంపాదించాలనుకున్న మరో క్షణం ఖర్చు పెట్టడం కూడా తెలిసుండాలి. అప్పుడే ఖర్చుకి సరిపడే డబ్బు రావడం మొదలవుతుంది. అలాగే మీకు కావలసిన డబ్బును మీరు స్పష్టంగా చూడగలగాలి. డబ్బు పట్ల పూర్తి అవగాహనతో పాటు దాని రూపరేఖలు మీ మదిలో ప్రతిదీ ఊహించాలి. డబ్బు అనగానే ఒక వైబ్రేషన్స్ మిమ్మల్ని తట్టి లేపినప్పుడే మీరు దానికి అనుసంధానింపడతారు. ఎప్పుడైతే మీరు దానితో మమేకమవుతారో ఇక దాని గురించి మీరు ఆలోచించే పని లేదు. అది మీ అవసరాలన్నీ తీరుస్తుంది. కేవలం డబ్బు పట్ల మీరు కృతజ్ఞతలు కలిగి ఉంటే చాలు. డబ్బు మీరు వేరు కాదు. డబ్బు సంపాదించడం మీ హక్కుగా భావించండి. ఒక్కసారి డబ్బు సంపాదించడం తెలిసాక ఇక మీరు నిశ్చితంగా ఉండవచ్చు. మీరు డబ్బు కావాల్సిన హాయిగా మీ కోరికలను నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే మీరు మీ కోరికలను స్పష్టంగా చూస్తారో డబ్బు దానంతట అవే రావడం మొదలవుతుంది. డబ్బుకి సంపద తోడవుతుంది. మీరు మీ ఆలోచనలు నిరంతరం డబ్బు సంపదపై పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. మీరు చేయాల్సింది ఒకటే. ప్రతిరోజు మీరు 100 సార్లు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు ఏమేం చేస్తారు, మీకు ఏమేం సహాయం చేస్తాయి. అలాగే డబ్బుకి మాత్రం ప్రతిసారి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే దానికి కృతజ్ఞతలు చెప్పడం వల్ల అది ప్రేమగా మారి నీ దగ్గరికి రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే మేము ఒకరికి ప్రేమ చూపిస్తామో అప్పుడు అది కూడా మనల్ని ప్రేమ చూపిస్తుంది. మనం నెగటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడినప్పుడు, అలాగే మీరు డబ్బుకి ఎక్కువ ప్రేమించినప్పుడు ఆ డబ్బు మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోదు. మీరు చూడండి, కొందరు ధనవంతులు ఉంటారు. వాళ్ళని ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళతో డబ్బులు ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ డబ్బులు అయిపోవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బుని నెగ్లెక్ట్ చేసి మాట్లాడరు. అలాగే దాని గురించి అసలు చెడు అనేదే ఆలోచన ఉండదు. కాబట్టి వాళ్ళకు ప్రతి క్షణం డబ్బు మీద ఆశ, అలాగే దానికి ప్రేమ చూపిస్తుంటారు. మీరు చూడండి, ఒక్కసారైనా సరే ధనవంతులు డబ్బుని విమర్శించే మాటలు కానీ, నెగటివ్ మాటలు కానీ ఎక్కడైనా విన్నారా? మీరే గమనించండి. ఎప్పుడైతే మనం ప్రేమించడం మొదలు పెడతామో అప్పుడు అది మా దగ్గరికి వస్తుంది. ఒక్కసారి మీరు ప్రతిరోజు డబ్బు చేతిలో పెట్టుకొని దాన్ని మమేకం అవ్వండి. ప్రేమగా చూడండి, ప్రేమగా దాంతో మాట్లాడండి అంటే 10 మందిలో కాకుండా మీరు ఒక్కడున్నప్పుడు కొంచెం మాట్లాడండి. ఎందుకంటే 10 మందిలో ఉన్నప్పుడు పిచ్చి పట్టింది అనుకుంటారు. కాబట్టి మనం చేసే పని ఎవ్వరికి తెలియనట్టు ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? మీ టైం ఇచ్చి స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.